అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతీ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. కనకధార స్తవం. కంచి మహాస్వామి వారి శంకర విజయము నుండి బాలశంకరులు ఒక ద్వాదశి నాడు ఒక ఇంటి ముంగిట నిలబడి భవతి భిక్షాందేహి అంటూ నిలబడ్డారు. ఆ ఇంటి యజమాని దరిద్రుడని తెలిసి అదే ఇంటి ముందు శంకరులను నిలబడి యాచించడం ఆ యజమాని దుష్కర్మలు తొలగి అమ్మవారి కటాక్షం కలగడానికి సూచనగా మనం భావించాలి. ఆ సమయంలో ఇంటి యజమాని లేరు, కానీ గృహిణి ఉన్నది. ఈ బాల బ్రహ్మచారికి ఇవ్వడానికి వారి ఇంట ఏమీ లేదని గృహిణికి తెలుసు కదా. అయినా బ్రహ్మ వర్చస్సుతో ఉన్న ఆ బ్రహ్మచారికి ఏదో ఒకటి ఇవ్వాలని, తద్వారా కొద్దిగా అయినా పుణ్యం మూటగట్టుకొని తరించాలని ఆపేక్షతో ఇల్లంతా వెతికి ఆమె తన భర్త పూజలో ఉంచిన ఉసిరికాయను తీసుకొచ్చి శంకరులకు సమర్పించింది. ద్వాదశి నాడు తాము తినాలని దాచి ఉంచుకున్న ఉసిరికాయ తన భిక్ష పాత్రలో పడిందని శంకరులు గ్రహించారు. వెంటనే కనకధార స్తోత్రం చదివి సంపదలతో వారిని అనుగ్రహించమని అమ్మవారిని ఆర్తితో ప్రార్థించారు. అదే శంకరులు చేసిన మొదటి స్తోత్రం. అయితే అశరీరవాణి ఇది వీరి పూర్వజన్మ ఫలమని, మార్చలేనిదని శంకరులకు చెప్పింది. అయినా శంకరులు అమ్మవారిని వదలలేదు. అమ్మా, వీరు వెనుకటి జన్మలలో ఎన్ని దుష్కర్మలు దుష్పాపాలు చేసినా వీరి పట్ల దయచూపమని ఆ స్తోత్రంలో ప్రార్థించారు. అమ్మా, మేఘము లాంటి నీ చల్లని దృష్టి దయ అనే వాయువు చేత ప్రేరేపింపబడి ఈ దంపతుల దుష్కర్మ తాపాలను తొలగించి దరిద్రం అనే శిశువుపై ధనవర్షాన్ని, చాతక పక్షిపై వర్షాన్ని కురిపించినట్లు కురిపించు తల్లి అని వారి తరపున వేడుకున్నారు. దుష్కర్మ బాగా పేరుకుపోయినప్పుడు తల్లి దృష్టి ఆ వ్యక్తులపై పడదు. అయినా అనుకూల పవనాలు మేఘాల దిశను మార్చినట్లు అమ్మ దయ ఆ వ్యక్తుల ఏ కొద్ది పుణ్యకార్యం చేసినా, సుకర్మ ఉన్నా దానిని పరిగణలోకి తీసుకొని అనుగ్రహాన్ని చూపిస్తుంది. ఇక్కడ అదే జరిగింది. అప్పుడు కురిసిన ద్రవిణ ధారయే కనకధార స్తోత్రం యొక్క ప్రభావంగా పరిణమించింది. చాతక పక్షులకు కంఠం దగ్గర రంధ్రం ఉంటుంది. అందుకని ఆ ముక్కుతో పొడుచుకొని నోటిలో ఏ పదార్థము వేసుకోలేదు. ఎందుకంటే ఆ పదార్థం లోపలికి వెళ్ళాక కంఠం రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. అందుకని అది కేవలం వర్షపు చినుకులనే సరాసరి గొంతులో పడేటట్లు తీసుకుంటుంది. వర్షం లేకపోతే ఆకలితో ఆహారం దొరక్క అలాగే ఉండిపోతుంది. నోటితో తినడం కర్మ అనుభవాన్ని సూచిస్తుంది. వీరికి కర్మ అనుకూలంగా లేనప్పుడు నోటితో సంపద అనుభవించే అర్హత ఉండదు. అందుకనే కర్మఫలం చిట్టాను చూడకుండా అమ్మవారిని చాతక పక్షి నోటిలో వాన కురిపించినట్లు సంపద కురిపించమని శంకరులు కోరారు. చాతక పక్షికి ఒక్క ఆహారం ఇస్తే సరిపోతుంది, కానీ ఈ దంపతులకు మిగిలిన అవసరాలు కూడా తీరాలి కదా. కనుక వీరికి ధనం ప్రసాదించమని కోరారు. అయితే భజగోవిందం శ్లోకాలలో అర్థం అనర్థమని చెప్పిన శంకరులు వీరికి ధనం ఇయ్యమని ఎందుకు కోరారు? ఎందుకంటే ధనం వలన అవసరాలు తీర్చుకుని దానాలు చేసి సమాజానికి ఉపయోగపడి పుణ్యం సంపాదించుకొని ఆపై గురు కటాక్షంతో జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం కోసం ఎలాగూ పాటు పడతారు కదా. కనకధార స్తోత్రంలో ఒక పాఠంలో 18 శ్లోకాలు, వేరొక దానిలో 20 నుంచి 21 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలలో కర్మను భక్తితో ముడిపెట్టారు. కర్మ ఫలదాత కాదని, ఈశ్వరుడు ఫలదాత అని చెబుతున్నారు. ఆ తర్వాత చివరి శ్లోకాలలో భక్తు నుండి జ్ఞాన మార్గానికి మళ్లిస్తూ అందరు దేవతలు పరమాత్మ స్వరూపులని చెబుతారు. పరమాత్మ త్రిమూర్తి స్వరూపమని, సృష్టి స్థితి సంహారాలు చేస్తున్నాడని, వారి ఆ పనులకు శక్తిగా అమ్మ ఉంటుందని చెబుతున్నారు. గీర్దేవత అంటే సరస్వతి, ఆమె బ్రహ్మ యొక్క శక్తి. గరుడ ధ్వజుడైన విష్ణుమూర్తికి శక్తి మహాలక్ష్మి, రుద్రునకు శాకంభరి దేవి శక్తి. ఇక్కడ కూడా అద్వైత్వాన్ని బోధించడమే లక్ష్యం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవస్తు. గోవులను రక్షించండి, గోవులను సేవించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. అలాగే
మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.